క్రికెట్ ఫార్మాట్తో సంబంధం లేకుండా ఒకరోజు ఒక స్టార్ ఆటగాడు క్రికెట్కు వీడ్కోలు చెప్పే సమయం వస్తుంది. ఇది ఫ్యాన్స్కు చాలా బాధ కలిగించవచ్చు. ఐపీఎల్ 2024 సీజన్ తర్వాత కూడా కొంతమంది ఆటగాళ్లు క్రికెట్కు గుడ్ బై చెప్పే అవకాశం ఉంది. అంటే ఐపీఎల్ 2025లో వీరు ఇక ఆడకపోవచ్చు. నెంబర్ 1 లక్నో సూపర్ జెయింట్స్ వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా. అమిత్ మిశ్రా వయసు 41 సంవత్సరాలు. వచ్చే ఏడాదికి 42 ఏళ్లు నిండుతాయి. ఈ సీజన్లో మిశ్రా పెద్ద మ్యాచ్లు ఆడింది లేదు. దీంతోపాటు అతనికి ఫిట్నెస్ సమస్యలు కూడా ఉన్నాయి. ఏజ్ పెరగడంతో పాటు ఫిట్నెస్ సమస్యల కారణంగా వచ్చే ఏడాది ఐపీఎల్ 2025 సీజన్లో మిశ్రా ఆడే అవకాశం చాలా తక్కువ. నెంబర్ 2 ఎంఎస్ ధోని. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి 42 సంవత్సరాలు కాగా వచ్చే నెలలో 43వ సంవత్సరం పెడుతుంది. ఇప్పటికే తన రిటైర్మెంట్ గురించి ధోని హింట్ ఇస్తూనే ఉన్నాడు. దీనికి తోడు ఎంఎస్ ధోని కాలికి కూడా ట్రీట్మెంట్ కూడా జరిగింది. కాబట్టి మిస్టర్ కూల్కు ఇదే ఐపీఎల్ సీజన్ అని చెప్పుకోవచ్చు. వచ్చే సంవత్సరం ఐపీఎల్ 2025లో ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. నెంబర్ 3 ఢిల్లీ క్యాపిటల్స్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ. ప్రస్తుతం ఇషాంత్ శర్మ వయసు 35 సంవత్సరాలు. వచ్చే ఏడాదికి 36 ఏళ్లు నిండుతాయి. ఇషాంత్ శర్మలో ఫిట్నెస్ సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇషాంత్ శర్మ ఒక ఫాస్ట్ బౌలర్ కూడా. 36 ఏళ్ల వయసులో ఫాస్ట్ బౌలింగ్ చేయడం చాలా కష్టమైన పని. మరి ఇషాంత్ శర్మ వచ్చే ఏడాది ఐపీఎల్లో ఆడతాడా లేదో మరి వేచి చూడాలి. నెంబర్ 4 గుజరాత్ టైటన్స్ వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ వృద్ధిమాన్ సహా. వృద్ధిమాన్ సహా ఏజ్ 39 సంవత్సరాలు. వచ్చే ఏడాదికి 40 ఏళ్లు నిండుతాయి. ఇప్పటికే టీం ఇండియాకు దూరమైన వృద్ధిమాన్ సహా వచ్చే ఏడాది ఐపీఎల్లో ఆడే అవకాశం లేదు. నెంబర్ 5 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ దినేష్ కార్తిక్. మైదానంలో డీకే చాలా ఫిట్గా కనిపిస్తున్నాడు. కానీ అతని వయసు 38 సంవత్సరాలు. వచ్చే ఏడాదికి అతనికి 39 సంవత్సరాలు. కాబట్టి భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఏ జట్టు కూడా అతనిపై ఆసక్తి చూపించకపోవచ్చు.